ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఐపీపీబీ మొబైల్ యాప్ గురించి తెలుసుకుందాము. ఐపీపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అన్నమాట. షార్ట్కట్లో ఐపీపీబీ అంటాము. ఈ మధ్యన అందరూ 200 కట్టి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేశారు కదా. సో దీనికైతే ఎటువంటి పాస్బుక్ కానీ లేదా ఏటీఎం కార్డ్స్ లాంటివి ఏమీ ఉండవు. జస్ట్ ఒక కార్డు మాత్రమే ఇస్తారు. అందులో మన పేరు, అకౌంట్ నెంబర్ మరియు సిఐఎఫ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ విధమైన రాయితీలు లేదా పథకాలకు సంబంధించిన డబ్బులు ఈ అకౌంట్లోనే పడతాయి. అంటే గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, అలాగే తల్లికి వందనం ఇలాంటివన్నమాట. మరి ఇందులో పడిన డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఈ వీడియో సారాంశము. వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు ఫస్ట్ మన అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి అనేది ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు బ్యాలెన్స్ అనేది మెసేజ్ రూపంలో వస్తుంది. నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో డబ్బులు ఎలా డ్రా చేయాలి అనేది తెలుసుకుందాము. మీకు క్యాష్ రూపంలో డబ్బులు కావాలంటే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక కార్డు ఇస్తారు కదా, మీ పేరు, అకౌంట్ నెంబరు అలాంటివన్నీ ఉంటాయి. అది తీసుకుని మీ దగ్గరలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ మీకు ఇచ్చిన కార్డు చూపిస్తే వాళ్ళు మీ వేలిముద్ర తీసుకుని చెక్ చేసి మీకు మనీ అయితే ఇస్తారు. ఇదే విధంగా మీరు మీ ఇంటికి వచ్చే పోస్ట్ మ్యాన్ దగ్గర కూడా మీ ఇంటి వద్దే డబ్బులు అయితే తీసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇంకా రెండోది యాప్. ఈ యాప్ ఉపయోగించి మీరు మీ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు. రీఛార్జులు, బిల్ పేమెంట్స్ లాంటివి కూడా ఉంటాయి. సేమ్ మనం ఫోన్పే, జీపే ఎలా వాడతామో అలానే ఉంటుంది. చాలా ఈజీ. ఈ యాప్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ 1 or 2 minutesలోనే కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అంతా. సో మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేయాలంటే ముందుగా మీ మొబైల్లో డేటా అనేది ఉండాలి. అలాగే అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా మీ ఫోన్లోనే ఉండాలి. తర్వాత లొకేషన్ ఆన్ చేయండి. లొకేషన్ ఆన్ చేస్తేనే ఈ యాప్ అనేది పనిచేస్తుంది. సో లొకేషన్ ఆన్ చేసిన తర్వాత ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో ఐపీపీబీ అని సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా యాప్ అనేది చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయి ఉంటే అప్డేట్ అడుగుతుంది, లేకపోతే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. అది ప్రెస్ చేయండి, యాప్ ఇన్స్టాల్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద ప్రెస్ చేయండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మొదటి ఆప్షన్ లాగిన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత మీరు అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏ సిమ్లో ఉందో అది సెలెక్ట్ చేసుకుని కింద బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి స్టార్ట్ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ మీద ప్రెస్ చేయండి. ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ మరియు మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి అంటే సిఐఎఫ్ అన్నమాట. ఈ రెండు మీకు ఇచ్చిన కార్డులోనే ఉంటాయి, అవి ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ మరియు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఎంపిన్ సెట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు మీకు గుర్తుండే ఏదైనా 4 digit కోడ్ ఇవ్వండి. ఈ కోడ్ తోటే మనం యాప్ ఓపెన్ చేయడం కానీ ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ జరుగుతుంది. సో మీరు మీకు బాగా గుర్తుండే కోడ్ మాత్రమే ఇవ్వండి. న్యూ ఎంపిన్ అలాగే రీఎంటర్ ఎంపిన్ రెండింట్లోనూ సేమ్ కోడ్ ఇచ్చేసి సెట్ ఎంపిన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మిమ్మల్ని 4 సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. వీటికి మీరు ఆన్సర్ చేయాలి. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైనా అకౌంట్ రికవరీ కోసం ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్కి మనం కరెక్ట్ ఆన్సర్ అయితే చేయాలి. అప్పుడే మనకు అకౌంట్ రికవరీ అవుతుంది. సో వీటికి కూడా మీరు బాగా గుర్తుండే ఆన్సర్స్ ఇచ్చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. పర్మిషన్ అడుగుతుంది, ఎలో చేయండి. తర్వాత ఎంటర్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మీరేం చేయక్కర్లొద్దు.
చివరగా మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇలా వస్తే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అర్థం. ఇక్కడతో మన యాప్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తర్వాత లాగిన్ మీద ప్రెస్ చేసి మనం క్రియేట్ చేసుకున్న ఎంపిన్ ఎంటర్ చేసి యాప్లోకి అయితే వెళ్ళొచ్చు. యాప్ లోపల మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తే మన బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. కింద మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫోన్పే, జీపేకి ఉన్నట్లే ఫండ్ ట్రాన్స్ఫర్, యూపీఐ పేమెంట్స్, రీఛార్జ్, బిల్ పేమెంట్స్ లాంటివి చాలా ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చాలామంది నార్మల్ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని పథకాల డబ్బులు పడట్లేదని బాధపడుతూ ఉంటారు. కారణం అది కాదండి. మీకు డబ్బులు అనేవి ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో అయితే పడతాయి. సో ఈ విధంగా చెక్ చేసుకుని ఉపయోగించుకోండి. వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.